ఇది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో రాము, అతని భార్య సీత, వాళ్ళకి ఒక పాప. వాళ్ళు పెంచుకుంటున్న ముంగీసతో రోజులు చాలా ఆనందంగా గడిచిపోతున్నాయి. రాముకి, సీతకి ముంగీస అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాపని చాలా బాగా ఆడిస్తుంది. పాపని చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు సీత రాముతో ఇలా అంటుంది, ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు, మీరు వెళ్ళి తీసుకురండి అని అంటుంది. కానీ రాము, నాకు వీలు కుదరడం లేదు, రేపు నువ్వే పాపని పడుకోబెట్టి పాపని ముంగీసకి అప్పజెప్పి వెళ్ళు అని చెప్తాడు. పాపని పడుకోబెట్టి సీత రైతు బజార్కి వెళ్తుంది. అప్పుడే ఒక పాము ఇంట్లోకి నెమ్మదిగా వస్తుంది. అది గమనించిన ముంగీస పామును బెదిరిస్తుంది. వెంటనే పాము వెళ్ళిపోతుంది. రైతు బజారుకి వెళ్ళిన సీత ఇంకా రాలేదని ముంగీస గేటు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ముంగీస ఇంట్లో లేకపోవడాన్ని గమనించిన పాము మళ్ళీ పాప దగ్గరికి వస్తుంది. వెంటనే ముంగీస పాము మీద కలబడి పామును చంపేస్తుంది. రైతు బజార్ నుంచి ఇంటికి వచ్చిన సీత ఇంటిని చూసి భయపడుతుంది. ఎందుకంటే ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. తను లేని సమయం చూసి ముంగీస పాపని చంపేసిందని సీత అనుకొని బలంగా కత్తితో ముంగీసని పొడుస్తుంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే అక్కడ చనిపోయి ఉన్న పాముని సీత చూస్తుంది. అప్పుడు జరిగిన విషయం సీతకి అర్థమవుతుంది. అప్పుడే పాప నిద్రలోంచి మేలుకొని గట్టిగా ఏడుస్తుంది. జరిగిన విషయం తెలుసుకోకుండా అనవసరంగా ముంగీసని కత్తితో పొడిచాను అని సీత చాలా బాధపడుతుంది. నిజం తెలుసుకోకుండా సీత చేసిన తప్పు వల్ల వాళ్ళని ఎంతో నమ్మిన ముంగీస చనిపోతుంది.